హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈ వీడియోలో నేను ఆపరేటర్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపరేటర్స్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఈ పైథాన్ ఆపరేటర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ వచ్చేసరికి అరిథమెటిక్ ఆపరేటర్స్ అని ఉంటాయి. అరిథమెటిక్ ఆపరేటర్స్ అండ్ సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్, థర్డ్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ అలాగే లాస్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చేసరికి కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. అండ్ దీన్ని ఒక రా కన్వర్ట్ చేస్తున్నా. సో ఇలాగ మనకు పైథాన్లో డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియోలో నేను ఈ ఫస్ట్ 4 అనేవి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి అసలు ఆపరేటర్ అంటే ఏందని మీకు డౌట్ రావచ్చు. సో ఆపరేటర్ డెఫినేషన్ ఏంటంటే ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ that perform operations on variables and values. సో ఆపరేటర్స్ అనేవి స్పెషల్ సింబల్స్ అంటాం వీటిని. ఈ ఆపరేటర్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం వేరియబుల్స్, ఈ డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈ వేరియబుల్స్ కానీ అండ్ డేటా అనేది ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ అంటే డేటా అవ్వచ్చు. ఈ డేటా మీద కానీ వేరియబుల్స్ మీద కానీ మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఇలా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి మనం ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఈ ఆపరేటర్స్ ఏంటంటే వీటిలో డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉంటాయి, స్పెషల్ సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ 5 + 6 అని ఇచ్చాను అండ్ దీన్ని రన్ చేస్తా. ఇక్కడ 5 + 6 11 కాబట్టి 11 ప్రింట్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా చెప్పాలంటే ఈ 2 నెంబర్స్ని ఎడిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ప్లస్ అనేది ఒక సింబల్, దీన్ని ఆపరేటర్ అంటాం మనం. ఈ ప్లస్ సింబల్ యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ మీద 5 అండ్ 6 అనే వాల్యూస్ మీద ఒక ఎడిషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇలాగ మనం ప్లస్ సింబల్ యూజ్ చేసి 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం అండ్ దాన్ని ప్రింట్ చేయగానే 5 + 6 అనేది 11 కాబట్టి 11 అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ వీటిని ఇక్కడ నేను కమెంట్ చేస్తాను. దీనికి సంబంధించి ఇక్కడ వీటిని మనం 5 అండ్ 6 అనేవి ఉన్నాయి కదా, వీటిని వాల్యూస్ అంటాము. సో ఇక్కడ 5, 6 ఆర్ కాల్డ్ యాజ్ వాల్యూస్ అయినా అనొచ్చు వీటిని, అండ్ డేటా అనైనా అనొచ్చు, లేదా నేను లిటరల్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా. సో వీటిని ఇంటీజర్ లిటరల్స్ అని కూడా పిలుస్తాం మనం. ఇంటీజర్ లిటరల్స్ ఇలా డిఫరెంట్ నేమ్స్తో అనొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 5, 6 వీటిని ఆపరాండ్స్ అంటాము. ఆపరాండ్స్, OPRANDS. అండ్ అలాగే ఈ ప్లస్ సింబల్ అనేది ఉంది కదా, ప్లస్ ఈజ్ కాల్డ్ ఆపరేటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ సింబల్ మనం ఆపరేటర్ అని పిలుస్తామా. అలాగే ఈ ఆపరేటర్ని యూజ్ చేసి 5, 6 మీద ఎడిషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఈ 5ని ఆపరాండ్ అంటాము అండ్ 6ని కూడా ఆపరాండ్ అంటాం. సో 5, 6ని మనం ఆపరాండ్స్ అని పిలుస్తాం. సో ఇలా ఆపరేటర్స్ని యూజ్ చేసి ఆపరాండ్స్ మీద మనం ఎడిషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. దీన్ని ఎడిషన్ ఆపరేషన్ అంటాం. సో ఇలాగ ఆపరేటర్స్ సింబల్స్ యూజ్ చేసి
ఇలాగ మన ఆపరేటర్స్ సింబల్స్ యూజ్ చేసి డిఫరెంట్ ఆపరాండ్స్ మీద ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ ఈ అరిథమెటిక్ ఆపరేటర్స్ లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. మళ్ళా సో ఇక్కడ అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేస్తున్నా. అరిథమెటిక్ ఆపరేటర్స్ లో మనకి డిఫరెంట్ స్పెషల్ సింబల్స్ అనేవి ఉంటాయి. అవి ప్లస్ అనే సింబల్ ఒకటి ఉంటుంది, మైనస్ ఉంటుంది, అండ్ స్టార్ సింబల్ ఒకటి ఉంటుంది, ఫార్వర్డ్ స్లాష్ సింబల్ ఒకటి ఉంటుంది, అండ్ 2 ఫార్వర్డ్ స్లాష్ సింబల్ ఒకటి ఉంటుంది. అండ్ దీని పర్సంటేజ్ ఆర్ మాడ్యులో ఆపరేటర్ అంటాం. ఈ సింబల్ ఉంటుంది. అది నేను బిలో ఇస్తా. ఇలా ప్లస్ మైనస్ దీన్ని స్టార్ అంటాం, ఆర్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ అంటాం. అండ్ దీన్ని ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది, అండ్ 2 టైమ్స్ ఫార్వర్డ్ స్లాషెస్ ఉంటాయి, అండ్ దీన్ని మాడ్యులస్ ఆపరేటర్ అని అంటాం మనం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ అనేవి ఉంటాయి అరిథమెటిక్ ఆపరేటర్స్. అండ్ డబుల్ స్టార్ ఒకటి ఉంటుంది. మళ్ళా సపోజ్ నేను ఒక 2 నెంబర్స్ ని మనం యాడ్ చేయాలనుకున్నాం అనుకో, ప్రింట్ ఆఫ్ 2 ప్లస్ 3 ఇవ్వగానే 5 అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా నేను సిమిలర్ గా n1 ఈజ్ ఈక్వల్ టు 2 అని అయినా ఇవ్వచ్చు, లేదా n2 లో 3 స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వేరియబుల్స్ యూజ్ చేసి కూడా మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ n1 ప్లస్ n2 ఈ 2 వేరియబుల్స్ ని యాడ్ చేస్తున్నా, అండ్ వీటిలో ఉన్న వాల్యూస్ అనేవి యాడ్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. 3 + 2 5 కాబట్టి ఈ ఎడిషన్ అనేది పర్ఫామ్ అయింది. సో ప్రింట్ ఆఫ్ 1.1 + 2 మనం ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అని యాడ్ చేయొచ్చు. 1.1 + 2.1 సో 3.2 అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ దీన్ని కమెంట్స్ లో ఇస్తున్నాను, ఎడిషన్ ఆపరేషన్. మీరు ఇలా కాకుండా ఒక టెక్స్ట్ ఇచ్చి అది యూజర్కి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే ఎడిషన్ ఈజ్ అని ఇవ్వండి. అండ్ నేను ప్రింట్ స్టేట్మెంట్ ఆల్రెడీ చెప్పాను. ప్రింట్ లో మనం ఇలా స్టేట్మెంట్స్ అయినా పాస్ చేసి యూజ్ చేయొచ్చు. అండ్ దీని పక్కన ఏదైనా వాల్యూస్ ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ కామా ఇవ్వచ్చు, లేదా ఫార్మాట్ మెథడ్ అయినా వాడచ్చు, అండ్ మన ఎఫ్ స్ట్రింగ్స్ అయినా వాడచ్చు. సో ఇక్కడ నేనేమిస్తున్నానంటే 1.1 + 2.1 అని ఇస్తున్నా. దీని మొత్తాన్ని స్క్వేర్ ఇక్కడ బ్రాకెట్స్ లో అయినా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది మొత్తం పారాంథసిస్ లో స్పెసిఫై చేసి ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దీని రిజల్ట్ అనేది 3.2 అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 1.1 + 2.1 అనేది ఉంది కదా, ఇంకా న్యూ లైన్ లో రాస్తున్నా, ఇక్కడ కమెంట్స్ ఇస్తున్నా. 1.1 + 2.1 కాల్డ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనం ఇలా డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేసి ఒక 1.1 + 2 + 3 + 4 ఇలా ఏదైనా ఉండొచ్చు. ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్, కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్ ఉంటాయి. దానిని మనం ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాము. సో అండ్ ఈ ఎక్స్ప్రెషన్ దీన్ని ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఇది సింటాక్స్ పరంగా కూడా పైథాన్ లో కరెక్ట్, కాబట్టి దీన్ని స్టేట్మెంట్ అని పిలుస్తాం. దీన్ని స్టేట్మెంట్స్ అంటాం. సో ఇలా మనం 2 నెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ సింబల్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే నేను సపోజ్ 2 నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నా. 5.1 - 3 అని ఇస్తున్నా. సో ఇలా 2 నెంబర్స్ అనేవి సబ్ట్రాక్ట్ అయినా చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంటీజర్స్ అయినా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సపోజ్ 4 - 3 అని ఇస్తున్నా. ఈ 4 - 3 1 అయింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5.1 - 3 దీని వాల్యూ ఎంత రావాలి? 2.1 అనేది రిజల్ట్ లో రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 2.0999996 అనేది ప్రింట్ అయింది.
సో ఇలా పైథాన్లో ఇక్కడ లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రిసిషన్ అనేది 1గా కన్సిడర్ అవ్వదు, ఇలా ఫ్లోటింగ్ పాయింట్స్లో 0999 ఇలా కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే మెమరీలో అది డిఫరెంట్గా రిప్రజెంట్ అవుతుంది. మెమరీ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ అలాగే 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ 5 into 3 అని ఇస్తున్నా. సో 5 into 3 15 కాబట్టి 15 అనేది ప్రింట్ అయింది. దీన్ని కూడా కమెంట్ చేస్తున్నా. మల్టిప్లికేషన్ అండ్ అలాగే ఇక్కడ సబ్ట్రాక్షన్. సో మనం 2 నెంబర్స్ని యాడ్ చేసాము అండ్ అలాగే సబ్ట్రాక్ట్ చేసాం, మల్టిప్లికేషన్ చేసాం. 2 నెంబర్స్ని డివైడ్ చేయాలనుకుంటే స్లాష్ సింబల్ అనేది వాడాలి, ఫార్వర్డ్ స్లాష్ వాడాలి. ప్రింట్ ఆఫ్ 5/3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5/3 1.667. సో యాక్చువల్ వాల్యూ అనేది ప్రింట్ అయింది డెసిమల్స్తో సహా. సో ఇది ట్రూ డివిజన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. మనం దీన్ని ట్రూ డివిజన్ ఆర్ యాక్చువల్ డివిజన్ అని అంటాము, ఎందుకంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్తో సహా మొత్తం అనేది ప్రింట్ అయింది. బట్ ఇలా కాకుండా నేను 5ని 3తో డివైడ్ చేసినప్పుడు ఓన్లీ కోషెంట్ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఓన్లీ కోషెంట్ మాత్రమే ప్రింట్ అవ్వడానికి ఇక్కడ డబుల్ స్లాష్ అని యూజ్ చేయొచ్చు. సో 5/3ని మీరు డివైడ్ చేసినప్పుడు 1 అనేది కోషెంట్ అవుతుంది. అండ్ ఈ డబుల్ స్లాష్ని మనం ఫ్లోర్ డివిజన్ అంటాము. ఫ్లోర్ డివిజన్. సో నేను ఫ్లోర్ వాల్యూ అని చెప్పాను కదా, ఫ్లోర్ వాల్యూ సీల్ వాల్యూస్ ఇలాగానే ఉంటాయి, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఈ 5/3 అనేది 1.667 అండ్ దీని ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది, 1 అనేది అవుతుంది కదా. సో దీని ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అని అంటాం, ఫ్లోర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ ఆర్ పైన ఇస్తున్నాను, ప్రింట్ ఆఫ్ 8/3 అని ఇచ్చారు. సో ఇక్కడ 8/3. సో ఇక్కడ నేను 8ని 3తో డివైడ్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది 3 2 jar 6 అండ్ ఇక్కడ రిమైండర్ అనేది 2 అయింది. 2 అనేది రిమైండర్ అండ్ కోషెంట్ అనేది 2 కదా. సో ఇలా పాజిటివ్ నెంబర్స్లో అయితే కోషెంట్ అనేది ప్రింట్ అవుతుంది 8/3 2 కాబట్టి. అండ్ సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ 8/3 అని ఇచ్చాను, 8/3 ఇచ్చాను. 8/3 యాక్చువల్ డివిజన్ ఏంటంటే డెసిమల్తో కూడా కన్సిడర్ చేస్తే 2.666 సంథింగ్ కదా. దీని యొక్క ఫ్లోర్ వాల్యూ కన్సిడర్ అవుతుంది ఈ డబుల్ స్లాష్ యూజ్ చేసినప్పుడు. దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది మనకి, ఈ 2.6కి బిలోలో ఇంటీజర్స్ జస్ట్ బిలో ఇంటీజర్ అంటాం. సో స్మాలర్ ఇంటీజర్ ఏమవుతుంది 2.66 కన్నా తక్కువలో 2 అనేది ప్రింట్ అయింది. సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ -8/3 అని ఇచ్చాను, ఇది యాక్చువల్ డివిజన్ చేసింది. సో ఇక్కడ నేను కమెంట్ చేస్తున్నా, మనకు అవుట్పుట్లో ఈ నెంబర్ వచ్చింది. అండ్ ఇలా కాకుండా ప్రింట్ ఆఫ్ -8/3 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఈ -8/3 దీన్ని డివిజన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి యాక్చువల్ వాల్యూగా -2.666 ఇలా వచ్చింది. దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది, ఈ నెగిటివ్ నెంబర్స్లో మనకి రివర్స్ ఉంటుంది కాబట్టి -2.6 కన్నా తక్కువ ఇంటీజర్ ఏముంటుంది -3 కాబట్టి -3 అనేది మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయింది. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంతగా పాజిటివ్ కోషెంట్ అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు కోషెంట్ 2 ఉంది కదా, 8ని 3తో డివైడ్ అయినప్పుడు 2 అనేది డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ ఎందుకంటే ఈ ఫ్లోర్ వాల్యూ అనేది
నెగిటివ్ నెంబర్స్లో తక్కువ నెంబర్ అనేది రివర్స్గా ఉంటుంది కాబట్టి -2 కన్నా తక్కువ ఏ నెంబర్ ఉంటుంది -3 కాబట్టి -3 ప్రింట్ అయింది. బట్ మనం పాజిటివ్ నెంబర్స్లో చూసుకుంటే ఈ కోషంట్ వాల్యూ అనేది అవుతుంది. కోషంట్ అయినా అవుతుంది, అదే అవుతుంది, అండ్ ఫ్లోర్ వాల్యూ కూడా అదే అవుతుంది. బట్ నెగిటివ్ నెంబర్స్లో ఈ రెండు డిఫర్ అవుతాయి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనకి మాడ్యులో ఆపరేటర్ అని ఉంటుంది. మాడ్యులో ఆపరేటర్, ఈ పర్సంటేజ్ సింబల్ని మాడ్యులో ఆపరేటర్ అంటాం మనం. సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ 8, దీన్ని పర్సంటేజ్ అని పిలుస్తాం, 3 అని ఇచ్చా. సో 8%3. దీని అవుట్పుట్ ఎలా 2 వచ్చిందంటే మీరు ఫస్ట్ డివిజన్ అనేది పర్ఫామ్ చేయాలి. నేను ఇక్కడ 8ని 3తో డివైడ్ చేసినప్పుడు 3 2 6 అండ్ 2, ఇక్కడ రిమైండర్ అనేది 2 అని వచ్చింది కదా. ఈ రిమైండర్ వాల్యూ అనేది మనకు అవుట్పుట్ అవుతుంది. సో ఏదైనా మనం నెంబర్ని వేరే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే దానికోసం ఈ పర్సంటేజ్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. అండ్ సిమిలర్లీ ప్రింట్ ఆఫ్ 15%2, ఈ 15ని 2తో డివైడ్ చేసినప్పుడు 2 7 14 అండ్ 1 అనేది రిమైండర్ అవుతుంది కదా. సో 1 అనేది అవుట్పుట్ అవుతుంది. ఇలాగ మనం డివిజన్ పర్ఫామ్ చేసినప్పుడు ఒక నెంబర్ని రిమైండర్ కనుక్కోవాలి అనుకుంటే ఆ టైంలో ఈ మాడ్యులో ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ అరిథమెటిక్ ఆపరేటర్స్లో మనకి డబుల్ స్టార్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డబుల్ స్టార్ ఉండిద్దని కూడా చెప్పాను కదా. డబుల్ స్టార్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ పవర్ వాల్యూ. ఈ డబుల్ స్టార్ సింబల్ యూజ్ చేసి మనం ఏదైనా పవర్ని కనుక్కోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ నేను 3/4 కనుక్కోవాలి అనుకుంటున్నాను అనుకో, ఇలా డబుల్ స్టార్ సింబల్ ఇవ్వండి. సో 3/4 కమెంట్ చేస్తున్నాను. దీని మీనింగ్ ఏంటంటే 3 × 3 × 3 × 3. 3 అనేది 4 టైమ్స్ మల్టిప్లై అవుతుంది, 3⁴ కాబట్టి. ఆర్ ఇక్కడ కూడా కమెంట్ చేస్తున్నా 3⁴. ఈ వాల్యూని కనుక్కోవాలనుకుంటే ఇట్లా మనం డబుల్ స్టార్ ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చు. సో 3/4 81 కాబట్టి 81 అనేది డిస్ప్లే అయింది. సో ఇలాగ మనకి అరిథమెటిక్ ఆపరేటర్స్లో ఎడిషన్ పర్ఫామ్ చేయడానికి ప్లస్ సింబల్, ఎడిషన్కి ప్లస్, సబ్ట్రాక్షన్కి మైనస్, మల్టిప్లికేషన్కి స్టార్ సింబల్ యూజ్ చేయొచ్చు, డివిజన్కి ఫార్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేయొచ్చాను. అండ్ మనం ఏదైనా ఒక ఫ్లోర్ వాల్యూ కనుక్కోవాలి, ఫ్లోర్ డివిజన్ పర్ఫామ్ చేయాలనుకున్నాం అనుకో, ఫ్లోర్ డివిజన్కి 2 డబుల్ స్లాషెస్ సింబల్ అనేది యూజ్ చేశాను. అలాగే రిమైండర్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనకి పర్సంటేజ్ ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చు. పవర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ డబుల్ స్టార్ సింబల్ ఆర్ డబుల్ స్టార్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అరిథమెటిక్ ఆపరేటర్స్లో. ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్తాను. సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ -8 మాడ్యులో 3, రిమైండర్ ఆపరేటర్ని మాడ్యులో ఆపరేటర్ అని కూడా అంటాం. -3. సో 8ని 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుంది? రిమైండర్ అనేది 1. బట్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ అనేది ఆ 1కి ముందు ప్లేస్ అవుతుంది, -1 అవుతుంది. అండ్ అలాగే నేను సపోజ్ ఇక్కడ మైనస్ అని ఇచ్చాను అనుకో, ఈ -8%3 అనేది -1 అయింది. ఇక్కడ
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -8 మాడ్యులస్ 3 దీని యొక్క రిమైండర్ వాల్యూ 1 వచ్చింది. అలాగే నేను ప్రింట్ ఆఫ్ 8 మాడ్యులస్ -3 అని ఇచ్చా, దీని రిమైండర్ వాల్యూ -1 వచ్చిందండి. ఈ పైన సెల్లో 8 మాడ్యులస్ 3 అని ఇచ్చిన, దీని రిమైండర్ వాల్యూ అనేది 2 అనేది మనకి డిస్ప్లే అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సపోజ్ నేను ఫస్ట్ కేసులో మనకి ఈ 8ని 3తో డివైడ్ చేసినప్పుడు దీని రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 2 అనేది వచ్చింది. కాబట్టి 2 అనేది డిస్ప్లే అయింది. అండ్ అలాగే సెకండ్ కేసులో -8ని మనం 3తో డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ 3 తీసుకుంటున్నా, -8ని డివైడ్ చేయాలి మనం. సో ఇక్కడ కోషంట్ అనేది -3 తీసుకున్నాను అనుకో, నేను 3 ఇంటూ -3 అంత -9. అండ్ ఈ 2 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి కదా మనం. -8 ఇక్కడ -1 అంటే ప్లస్ అవుతుంది. సో -8 + 9 1. ఈ రిమైండర్ వాల్యూ అనేది 1 అవుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్ గా చూడాలంటే ఈ -8ని ఈక్వల్ టు 3 ఇంటూ -3 + 1. 3 ఇంటూ -3 -9 + 1 -8 -8 LHS = RHS. సో ఇక్కడ రిమైండర్ వాల్యూ అనేది 1 వస్తుంది మనకి. సో ఇలా -8ని 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 కాబట్టి ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది 1 అనేది అవుట్పుట్గా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్లో అబ్జర్వ్ చేస్తే 8 మాడ్యులస్ ఆపరేటర్ -3, నేను 8ని -3 కోషంట్ అండ్ 8ని -3తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, -1 అని వచ్చింది, డిస్ప్లే అయింది. సో ఈ 8ని మనం ఎలా రాసుకోవచ్చు, సపోజ్ నేను -3తో -3 అనేది కోషంట్ ఇచ్చాను అనుకో, -3 ఇంటూ -3 అంత 9 అవుతుంది. అండ్ ఈ 2 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, 8 - 9 అంత -1. సో ఇక్కడ నేను 8ని ఎలా రాశానంటే -3తో డివైడ్ చేస్తున్నా కాబట్టి కోషంట్ అనేది -3 అయింది. అలాగే రిమైండర్ -1. -3 ఇంటూ -3 అంత 9. 9 - 1 8 అవుతుంది. LHS అండ్ RHS అనేవి 2 అనేవి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది, -1 వచ్చింది ఈ థర్డ్ స్టేట్మెంట్లో. కాబట్టి మనకి అవుట్పుట్ అనేది -1 వచ్చింది వాల్యూ. సో ఇలాగా 8 మాడ్యులస్ 3 అంటే మనకి రిమైండర్ 2 వచ్చింది. అలాగే -8 మాడ్యులో ఆపరేటర్ 3 అంటే రిమైండర్ 1 వచ్చింది. అండ్ 8 మాడ్లో -3 అంటే రిమైండర్ వాల్యూ అనేది -1 వచ్చింది మనకి. అండ్ ఇవన్నీ అరిథమెటిక్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆపరేటర్స్ ఏమిటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో కూడా మనకి డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఈక్వల్ టు ఫస్ట్ సింబల్ వచ్చేసరికి ఈక్వల్ టు ఉంటుంది, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. అండ్ నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు ఉంటుంది, దీన్ని ఎడిషన్ అసైన్మెంట్ అంటాం మనం, ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. అండ్ మైనస్ ఈక్వల్ టు అనే సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ అని పిలుస్తాము. అలాగే స్టార్ ఈక్వల్ టు, అరిథమెటిక్ ఆపరేటర్ లో ప్లస్ మైనస్ స్టార్ ఇలా చెప్పాను కదా. సో ఇవన్నీ వాటి పక్కన ఈక్వల్ టు అనేది పెట్టచ్చు మనం. మల్టిప్లికేషన్ అసైన్మెంట్ అంటాము. ఈ స్లాష్ ఈక్వల్ టుని డివిజన్ అసైన్మెంట్ అని పిలుస్తాము. అలాగే మాడ్లో ఈక్వల్ టుని రిమైండర్ అసైన్మెంట్ అంటాము. స్టార్ ఈక్వల్ టు అయినా ఇవ్వచ్చు మనం. ఎక్స్పోనెంట్
అసైన్మెంట్ అని పిలుస్తాం. సో వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సపోజ్ నేను ప్రింట్ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, దాంట్లో 100 ఇస్తున్నా. సో ఇక్కడ ఈక్వల్ టు అనేది వాడాం, మనం సింగిల్ ఈక్వల్ టు అని వాడాం. మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ 100 అనేది ఏలోకి అసైన్ అవుతుంది. ఈ ఏకి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఏలో 100 అనేది వాల్యూ స్టోర్ అవుతుంది. కాబట్టి దీనిని అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. ఒక వాల్యూని ఏదైనా వేరియబుల్కి అసైన్ చేయాలంటే మనం ఆ టైంలో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ దీన్ని యాజ్ యూజువల్గా ప్రింట్ చేసి చూద్దాం. 100 అనేది డిస్ప్లే అయింది. అండ్ నేను ఇంకో వేరియబుల్లో n1 ఈక్వల్ టు 10 అని ఇస్తున్నా, n1 ప్లస్ ఈక్వల్ టు 12 అని ఇస్తున్నా. n1 ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఈ n1 లో ఏం జరిగింది, నేను ఇలా ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఉంటుంది కదా, ప్లస్ ఈక్వల్ టు అని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈ స్టేట్మెంట్ n1 ఈక్వల్ టు n1 ప్లస్ 12. ఇక్కడ మనం ప్లస్ ఈక్వల్ టు అయినా వాడచ్చు, లేదా n1 ఈక్వల్ టు n1 ప్లస్ 12. ఈ స్టేట్మెంట్ సేమ్ అవుతాయి. సో కాబట్టి n1 ప్లస్ ఈక్వల్ టు 12 అనే స్టేట్మెంట్ ఉంటే ఇది సిమిలర్ టు n1 ఈక్వల్ టు n1 ప్లస్ 12. ఇలాగ ఎక్స్పాండ్ చేయాలి దీన్ని. సో ఇలా లాంగ్ స్టేట్మెంట్ ఇచ్చే బదులు మనం ఇక్కడ 2 టైమ్స్ n1 అని మెన్షన్ చేసాం కదా, సో ఇలా 2 టైమ్స్ మెన్షన్ చేయకుండా ఇలా 1 టైం మాత్రమే మెన్షన్ చేసి n1 ప్లస్ ఈక్వల్ టు 12 అని ఇవ్వచ్చు. కాబట్టి ఈ 10, 12 అనేవి యాడ్ అయినాయి, 22 అనేది n1 లోకి అసైన్ అవుతుంది. దీన్ని అసైన్మెంట్ ఎడిషన్ లేదా ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అండ్ సిమిలర్లీ నేను సబ్ట్రాక్షన్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఇచ్చాను. ఈ స్టేట్మెంట్ అనేది n1 ఈక్వల్ టు n1 మైనస్ 12 ఈ స్టేట్మెంట్కి ఈక్వల్ అవుతుంది. ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి సేమ్ మనకి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక కమెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. n1 లో ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది, మనకి 10 ఉంది. అండ్ 10 లో మైనస్ 12 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి -2 అవుతుంది, 10 - 2. అండ్ ఈ వాల్యూ అనేది n1 కి అసైన్ అవుతుంది, n1 ఈక్వల్ టు అవుతుంది. ప్రింట్ ఆఫ్ n1 ప్రింట్ చేయగలనే -2 అనేది డిస్ప్లే అయింది మనకి. సో ఇలా మనం ప్లస్ ఈక్వల్ టు వాడచ్చు, మైనస్ ఈక్వల్ టు వాడచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ అసైన్మెంట్. సపోజ్ నేను ఇక్కడ మైనస్ బదులు స్టార్ అనేది ఇచ్చాను. అండ్ ఈ స్టేట్మెంట్ ఈజ్ సిమిలర్ టు n1 ఈక్వల్ టు n1 ఇంటూ 12. ఈ 10 అండ్ 12 అనేది 2 నెంబర్స్ మల్టిప్లై అయిపోతే 120 డిస్ప్లే అయింది. అండ్ అలాగే డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్ అయినా వాడచ్చు. మనం ఇక్కడ స్లాష్ అని మెన్షన్ చేస్తే n1 ఈక్వల్ టు n1 బై 12 అవుతుంది. అండ్ 10/12 యాక్చువల్ డివిజన్ అనేది పర్ఫామ్ అయ్యి ఈ నెంబర్ అనేది మనకి డిస్ప్లే అయింది. సపోజ్ నేను ఇక్కడ రిమైండర్ ఆపరేటర్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పర్సంటేజ్ ఈక్వల్ టు అనివ్వండి, n1 ఈక్వల్ టు n1 పర్సంటేజ్ 12. సో ఈ 12 తో 10ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది, 10 కదా అయ్యేది, ఎందుకంటే దీనికంటే తక్కువగా ఉంది 10 అనే నెంబర్. సో ఈ రిమైండర్ అనేది డిస్ప్లే అయింది. ఇలా మనం n1 ఈక్వల్ టు n1 మాడ్యులో ఆపరేటర్ 12 ఈ స్టేట్మెంట్కి బదులుగా n1 పర్సంటేజ్ ఈక్వల్ టు 12 ఈ షార్ట్ స్టేట్మెంట్ అనేది వాడచ్చు. అండ్ ఇది పై లైన్లో పెడుతున్నాను. సో మనం ఈ స్టేట్మెంట్కి బదులుగా ఈ స్టేట్మెంట్ అనేది వాడుతున్నాం. ఇక్కడ పర్సంటేజ్ అనే సింబల్ ఉంది అండ్ అలాగే ఈక్వల్ టు. పర్సంటేజ్ అనేది అరిథమెటిక్ ఆపరేటర్ అండ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ కదా. అండ్ ఇలా 2 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. దీన్ని కాంపౌండ్ ఆపరేటర్ అని కూడా పిలుస్తారు. పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను.
వీటన్నిటిని ఈ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, స్లాష్ ఈక్వల్ టు, పర్సంటేజ్ ఈక్వల్ టు, డబుల్ స్టార్ ఇలా ఉన్నాయి కదా, వీటన్నిటిని కాంపౌండ్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. కాంపౌండ్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే మనకి ఇలా 2 సింబల్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఒకటి అసైన్మెంట్ అండ్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఈక్వల్ టు, అండ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసరికి ప్లస్, మైనస్, స్టార్, స్లాష్ వీటిని కంబైన్ చేస్తున్నాం కదా, 2 ఇస్తున్నాం కదా, కాబట్టి వీటిని కాంపౌండ్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ రిమైండర్ ఆపరేటర్ బదులుగా పవర్ అయినా వాడచ్చు. సపోజ్ ఇక్కడ ఏదన్నా నేను 2 అని ఇస్తున్నా, ఈ స్టేట్మెంట్ అనేది n1 ఈక్వల్ టు n1 పవర్ 3 అవుతుంది. n1 ఈక్వల్ టు n1 టు ద పవర్ 3 ఈ స్టేట్మెంట్ కి బదులుగా n1 డబల్ స్టార్ ఈక్వల్ టు 3 అని ఇవ్వచ్చు. n1 ఈక్వల్ టు n1 డబల్ స్టార్ 3 ఈ స్టేట్మెంట్ కి బదులుగా n1 డబల్ స్టార్ ఈక్వల్ టు 3 అనైనా వాడచ్చు. ఈ 2 స్టేట్మెంట్స్ లో ఏదైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం. సో 2 టు ద పవర్ 3 అంత 8, కాబట్టి 8 అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. కంపారిజన్ ఆపరేటర్స్, పైథాన్ కంపారిజన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఏదన్నా 2 నెంబర్స్ ని కానీ 2 వాల్యూస్ ని కానీ లేదా ఒక 2 డేటాని కంపేర్ చేయొచ్చు. పాయింట్ చెప్తాను. కంపారిజన్ ఆపరేటర్ కంపేర్ 2 values or variables and return a boolean result. సో ఈ బూలియన్ డేటా టైప్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బూలియన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి, మనం ఒక 2 values ని కానీ వేరియబుల్స్ ని కానీ ఇలా 2 values ని కంపేర్ చేసినప్పుడు కంపేర్ చేయడానికి ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఇవి బూలియన్ వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తాయి. అండ్ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ లో కూడా మనకి డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉంటాయి. ఈ డబల్ ఈక్వల్ టు అనేది ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు అంటాం దీన్ని. ఏవైనా 2 నెంబర్స్ ని ఈక్వల్ కాదో చెక్ చేయడానికి ఈ డబల్ ఈక్వల్ టు సింబల్ ని యూజ్ చేస్తాం. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 3 ఇచ్చా, బి ఈక్వల్ టు 5 ఇచ్చా, ప్రింట్ ఆఫ్ ఏ డబల్ ఈక్వల్ టు బి. మనం ఈ 2 నెంబర్స్ ఈక్వల్ కాదా అని చెక్ చేయడానికి ఈ డబల్ ఈక్వల్ టు సింబల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో 3 ఈక్వల్ టు 5 ఇది కండిషన్ అనేది ఫాల్స్ కదా, కాబట్టి మనకి అవుట్పుట్ లో ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా నేను ఈ 2 నెంబర్స్ అనేవి సేమ్ ఇచ్చాను అనుకో, సపోజ్ 5 ఇచ్చా అండ్ 5 ఈక్వల్ టు 5, ఇక్కడ 5 ఈక్వల్ టు 5 అనేది చెక్ చేస్తుంది, కాబట్టి ఇది అవుట్పుట్ లో ట్రూ అనేది డిస్ప్లే అయింది. సో ఇలా మనం డబల్ ఈక్వల్ టు సింబల్ ని యూజ్ చేసి ఒక 2 నెంబర్స్ ని ఈక్వల్ కాదో మనం చెక్ చేయొచ్చు. ఈ రిజల్ట్ అనేది బూలియన్ వాల్యూస్ వస్తుందని చెప్పాను కదా, సో ఇక్కడ ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది చెక్ చేసుకొని ఇది ఫెయిల్ అయింది అనుకో, ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ సింబల్ వచ్చేసరికి మనకి నాట్ ఈక్వల్ టు సింబల్ అనేది ఉంటుంది. నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు సింబల్ అనేది ఉంటుంది. సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 3, 2 నాట్ ఈక్వల్ టు 3 ఈ కండిషన్ అనేది ఏమవుతుంది, ఈ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఒక డేటాని వేరే దాంతో ఈక్వల్ నాట్ ఈక్వల్ అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ 2 నాట్ ఈక్వల్ టు 3 ఈ కండిషన్ ఏమవుతుంది, ట్రూ కదా. 2 అండ్ 3 వేరు నెంబర్స్ కదా, కాబట్టి ఇది ట్రూ అయింది. సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 2 నేను 2 నాట్ ఈక్వల్ టు 2 అని చెప్పాను అనుకో, ఇది కరెక్ట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా, రాంగ్ స్టేట్మెంట్ కదా, ఎందుకంటే 2 అనేది సేమ్ నెంబర్స్ కదా,
కాబట్టి 2 నాట్ ఈక్వల్ టు 2 అని నేను ఎవరికైనా చెప్పాను అనుకో, అది కండిషన్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా, కాబట్టి అది ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే మనం గ్రేటర్ దాన్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా ఇక్కడ నోట్ చేస్తా. ఇది నాట్ ఈక్వల్ టు అంటాం. అండ్ ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో ఎక్కువ లేదా తక్కువ అని కంపేర్ చేయొచ్చు కూడా. మనం దానికి గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయాలి అండ్ లెస్ దాన్ సింబల్ ఉంటుంది మనకి. అండ్ ఈ పైథాన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ అని కూడా ఉంటుంది. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చా, బి ఈక్వల్ టు 5 ఇచ్చా. ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఏలో 10 అనేది నెంబర్ ఉంది, బిలో 5 ఉంది. ఏ గ్రేటర్ దెన్ బి, 10 గ్రేటర్ దెన్ 5. ఇది ట్రూ ఆ ఫాల్సా? 10 అనేది 5 కన్నా పెద్ద నెంబర్ కదా, సో కాబట్టి ట్రూ. కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయింది. అండ్ ఇలా కాకుండా నేను ఏ లెస్ దాన్ బి, 10 లెస్ దాన్ ఈజ్ 10 లెస్ దాన్ 5 ఇలా కంపేర్ చేసుకునేది. 10 అనేది 5 కంటే 10 లెస్ దాన్ 5, ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ కదా, ఎందుకంటే 10 అనేది లార్జర్ నెంబర్ కదా, సో ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది. అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను అనుకో, 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది కండిషన్ చెక్ చేసుకుంటుంది. సపోజ్ 10 అనేది 5 కన్నా గ్రేటర్ నెంబరే కదా, కాబట్టి ట్రూ అని ప్రింట్ అయింది. అండ్ అలా కాకుండా నేను ఏ ఈక్వల్ టు 10 ఇచ్చా, బి ఈక్వల్ టు 10 ఇచ్చా. అండ్ ఈ కేసులో కూడా మనకి 10 అనేది ఈ 2 నెంబర్స్ సేమ్ ఉన్న ట్రూ ప్రింట్ అయ్యేది. అండ్ అలాగే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా లార్జర్ నెంబర్ అయినా కానీ ట్రూ అనేది ప్రింట్ అవుతుంది మనకి. సపోజ్ నేను ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ సింబల్ అని వాడాను అనుకో, 10 గ్రేటర్ దాన్ 10. సో 10 అనేది మనకి 10 కన్నా లార్జ్ నెంబర్ అవుతుందా? అవ్వదు కదా, కాబట్టి అది ఫాల్స్, ఎందుకంటే 2 నెంబర్స్ ఈక్వల్ కదా. సో మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ అయినా వాడచ్చు. సో ఇక్కడ లెస్ దాన్, ఈ ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా ఏదర్ తక్కువైనా ఉండాలి లేదా దాంతో ఈక్వల్ టు అయినా ఉండాలి. 2 నెంబర్స్ ఈక్వల్ అయినా ఉన్న కేసులో కూడా ట్రూ వస్తుంది. మనకి ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా తక్కువ ఉన్నా కానీ ట్రూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న నెంబర్ ఇచ్చి చూద్దాం. 5 ఇచ్చాను కదా, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇది 5 అనేది చిన్న నెంబర్ కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం 2 నెంబర్స్ని ఈక్వల్ కాదా చెక్ చేయొచ్చు, నాట్ ఈక్వల్ టు చెక్ చేయొచ్చు, గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉంటాయి. పైథాన్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం వీటన్నిటిని. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫోర్త్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ లో మనకి పైథాన్ లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ వెదర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ రాసెల్గా కన్వర్ట్ చేస్తున్నా. సపోజ్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అండ్ బి ఈక్వల్ టు 6 ఇచ్చాను అండ్ ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 2 అండ్ బి గ్రేటర్ దాన్ 2. ఇది ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నా. మనకి లాజికల్ ఆపరేటర్స్ లో ఎండ్ కీవర్డ్ అనేది ఉంటుంది. ఈ ఎండ్ కీవర్డ్ వల్ల యూజ్ చేస్తుంటే మనం 2 కండిషన్స్ ని చెక్ చేయొచ్చు. ఈ ఎండ్ కీవర్డ్ ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి, అలాగే సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. ఆ కేసులో మాత్రమే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 5 గ్రేటర్ దాన్ 2, 5 అనేది 2 కన్నా లార్జర్ నెంబర్ కదా, కాబట్టి ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అండ్ 6 సిమిలర్లీ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కదా, ఇది కూడా ట్రూ కాబట్టి రెండు ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది.
అలా కాకుండా నేను సపోజ్ ఇక్కడ 550 అని ఇచ్చా, ఇక్కడ కూడా 50 గ్రేటర్ దాన్ 2 కాబట్టి ట్రూ అయింది. సపోజ్ 1 ఇచ్చాను అనుకో, ఏ గ్రేటర్ దాన్ 2, 5 గ్రేటర్ దాన్ 2, ఈ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. బి గ్రేటర్ దాన్ 2, 1 గ్రేటర్ దాన్ 2, ఇది ఫాల్స్ కదా, కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సో ఈ ఎండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఎండ్ ఆపరేటర్ రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఫస్ట్ది ఫాల్స్ అయి సెకండ్ ట్రూ అయినా ఫాల్స్ అవుతుంది, లేదా ఫస్ట్ది ట్రూ అయి సెకండ్ది ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది, లేదా రెండు ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది. ఇది ఎండ్ ఆపరేటర్ ట్రూత్ టేబుల్ అని అంటాం మనం. సో ఇది ఫస్ట్ కాలం, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, సెకండ్ కండిషన్, ఇది మొత్తం రిజల్ట్. సో ఇక్కడ నేను పెడతాను ఫస్ట్. సో మనకు రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. ఫస్ట్ది ఫాల్స్ అయినా, లేదా రెండు ఫాల్స్ అయినా, లేదా సెకండ్ది ఫాల్స్ అయినా ఈ అవుట్పుట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, ఏ గ్రేటర్ దాన్ 2, 5 గ్రేటర్ దాన్ 2, ఇది ఫస్ట్ ట్రూ, బట్ 1 గ్రేటర్ దాన్ 2 సెకండ్ ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్స్ అనేది డిస్ప్లే అయింది. అలా కాకుండా నేను సపోజ్ ఫస్ట్ది ఫాల్స్ ఇచ్చాను అనుకో, ఇక్కడ 0 ఇచ్చా, అండ్ సెకండ్ది 10 ఇచ్చా. 0 గ్రేటర్ దాన్ 2 ఇది ఫాల్స్ కదా, అండ్ 10 గ్రేటర్ దాన్ 2 ఇది ట్రూ కదా, ఫాల్స్ ట్రూ అయింది. బట్ ఫాల్స్ ట్రూ కేసులో ఏమవుతుంది, ఇది కూడా ఫాల్స్ అవుతుంది మనకి. అలా కాకుండా ఈ రెండు జీరోస్ ఇచ్చాను అనుకో, సపోజ్ 0 గ్రేటర్ దాన్ 2 ఇది ఫాల్స్ కండిషన్ అవుతుంది కదా, 0 గ్రేటర్ దాన్ 2 ఇది కూడా ఫాల్స్ కదా, కాబట్టి రెండు ఫాల్స్ అయిన కేసులో కూడా ఫాల్స్ అవుతుంది. అండ్ మనకి నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ ఆపరేటర్ ఉంటుంది. ఈ ఆర్ ఆపరేటర్ లో రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే అవుట్పుట్ అనేది మనకి ట్రూ అవుతుంది. ట్రూ ఉన్నప్పుడు అవుట్పుట్ ట్రూ అవుతుంది, ఫాల్స్ ట్రూ ఉన్న ట్రూ అవుతుంది, ట్రూ ఫాల్స్ ఉన్న ట్రూ అవుతుంది. రెండు ఫాల్స్ లో కేసులో మాత్రమే అవుట్పుట్ అనేది ఫాల్స్ అవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 10 ఇచ్చా, బి ఈక్వల్ టు 30 ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 1 ఆర్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ బి గ్రేటర్ దాన్ 10 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 1, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఇది ట్రూ కదా, అండ్ బి గ్రేటర్ దాన్ 10, 30 ఈజ్ గ్రేటర్ దాన్ 10 ఈ రెండు ట్రూ కదా, కాబట్టి ఈ రెండు ట్రూ అయినప్పుడు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుందని చెప్తాను కదా, ట్రూ అనేది మనకి డిస్ప్లే అయింది. సో అలా కాకుండా నేను సపోజ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనుకో, సపోజ్ ఇక్కడ ఏ అనేది 0 ఇచ్చాను, 0 గ్రేటర్ దాన్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇక్కడ ఇది ఫాల్స్ కదా, అండ్ 30 గ్రేటర్ దాన్ 10 సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయింది, ఫాల్స్ ట్రూ అయింది, కాబట్టి మనకి ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా నేను 13 ఇచ్చా, ఇక్కడ సపోజ్ నేను 0 ఇచ్చా, 13 గ్రేటర్ దాన్ 1 ఇది ట్రూ కేస్ కదా, అండ్ అలాగే 0 గ్రేటర్ దాన్ 10 ఇది ఫాల్స్ అవుతుంది కదా మనకి. సో ఈ కేసు వస్తుంది, ట్రూ ఫాల్స్ కేసులో ఏమవుతుంది, ఇది కూడా మనకి ట్రూ అవుతుంది. నేను రెండు సపోజ్ జీరోస్ ఇచ్చాను అనుకో, 0 గ్రేటర్ దాన్ 1 ఈ కండిషన్ ఫాల్స్ అయింది, అండ్ అలాగే సిమిలర్లీ 0 గ్రేటర్ దాన్ 10 ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. ఇలా రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ లో ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా ఆర్ ఆపరేటర్స్ లో ఇలా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి నాట్ ఆపరేటర్ ఉంటుంది. ఈ లాజికల్ ఆపరేటర్స్ లో నాట్ ఆపరేటర్, ఇది నాట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ట్రూ అవుతుంది if the operand is false, if the operand is true. సో మీరు సింపుల్ గా చెప్పాలంటే నేను నాట్ ట్రూ అని ఇచ్చాను అనుకో, నాట్ ట్రూని ఆపోజిట్ గా వర్క్ అవుతుంది. ఇది నాట్ ట్రూ అంటే ఏంది, ఫాల్స్ కదా, అండ్ అలాగే నాట్ ఫాల్స్ ఇచ్చాను అనుకో, ఫాల్స్ కి ఆపోజిట్ అయింది, ట్రూ అనేది డిస్ప్లే అయింది. నేను అలాగే ఏ
ఈక్వల్ టు 10 అని ఇచ్చా. ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0. ఏ గ్రేటర్ దాన్ 0 అనేది ట్రూ కదా, సో ట్రూ డిస్ప్లే అయింది. 10 గ్రేటర్ దాన్ 0, 10 అనేది 0 కన్నా పెద్ద నెంబర్ కాబట్టి ట్రూ అవుతుంది, మనకి ట్రూ అనేది డిస్ప్లే అయింది. నేను దీనికి ముందు నాట్ అని ఇచ్చాను అనుకో, దీనికి ముందు జస్ట్ నాట్ కీవర్డ్ అనేది యూజ్ చేశా, మనకి ప్రీవియస్ గా ట్రూ వచ్చింది కాబట్టి దానికి ఆపోజిట్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 22 అని ఇచ్చా. ప్రింట్ ఆఫ్ ఏ, ఈ ఏ ఈక్వల్ టు 22కి ఈక్వల్ కాదో చెక్ చేస్తున్నా. ఏ ఈక్వల్ టు 22 కదా, సో ఇది ట్రూ అనేది ప్రింట్ అయింది. అండ్ దీని యొక్క రిజల్ట్ ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ వాడుకున్నా, ఒక రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా. అండ్ ఈ రిజల్ట్ ని డిస్ప్లే చేసి చూద్దాం. సో ఏ ఈక్వల్ టు 22 ఇక్కడ ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఈ రైట్ సైడ్ పారాంథసిస్ లో ఏ ఈక్వల్ టు 22 అని చెక్ చేస్తున్నా. 22 ఏలో ఉన్న వాల్యూ 22 కాదా అని చెక్ చేస్తున్నా. సో బోత్ నెంబర్ సేమ్ కదా, ఇది ఒక బూలియన్ వాల్యూ రిటర్న్ అవుతుంది, బూలియన్ వాల్యూ ఇస్తుంది, అది ట్రూ. ఆ ట్రూ అనేది అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చాం కాబట్టి రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ కమెంట్ చేస్తాను నేను, రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఏ ఈక్వల్ టు 22 ఈస్ అసైన్డ్ టు ద రిజల్ట్ వేరియబుల్. సో ఇక్కడ ఈ రిజల్ట్ ఆర్ అవుట్పుట్, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ అనేది రిజల్ట్ వేరియబుల్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. రిజల్ట్ ప్రింట్ చేసి వస్తున్నాను. నేను సపోజ్ ఈ రిజల్ట్ ని ఆపోజిట్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, నాట్ రిజల్ట్ ఇవ్వండి. నాట్ రిజల్ట్ ఇవ్వగానే ఫాల్స్ అనేది వచ్చింది. సపోజ్ నేను ఈ సేమ్ వేరియబుల్ లో రిజల్ట్ ఈక్వల్ టు నాట్ రిజల్ట్ అని ఇస్తున్నా, అండ్ రిజల్ట్ ప్రింట్ చేయగానే మనకు అవుట్పుట్ లో ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా ఒక ట్రూని ఫాల్స్ గా కన్వర్ట్ చేయొచ్చు, ఫాల్స్ నాట్ ట్రూ గా కన్వర్ట్ చేయొచ్చు. దానికోసం మనం లాజికల్ ఆపరేటర్స్ లో నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మనకి ఫిఫ్త్ ఆపరేటర్ లో పైథాన్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఈ ఫిఫ్త్ దాంట్లో పైథాన్ బిట్ వైజ్ ఆపరేటర్స్, అలాగే సిక్స్త్ ఆపరేటర్స్ లో వచ్చేసరికి మన పైథాన్ లో కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అని ఉంటాయి. పైథాన్ స్పెషల్ ఆపరేటర్స్ పైథాన్. సో మనకి రిమైనింగ్ ఆపరేటర్స్ వచ్చేసరికి పైథాన్ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి, అలాగే పైథాన్ లో స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. నేను ఇక్కడ మార్క్ డౌన్ సెల్ గా కన్వర్ట్ చేస్తున్నాను కదా, మీరు సపోజ్ ఈ సెల్ లోపలికి ఎంటర్ అవ్వాలనుకున్నారు అనుకో, ఇక్కడ ఎంటర్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఈ సెల్ ని సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా దీని లోపలికి వెళ్తుంది. సో ఈ పైథాన్ లో బిట్ వైజ్ ఆపరేటర్స్ సంబంధించి అండ్ అలాగే స్పెషల్ ఆపరేటర్స్ సంబంధించి ఈ 2 అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.